జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీనరాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 1, 5, 9, 2, 7 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేషంలో గురుడు ఉన్నాడు, కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి ఉన్నాడు అనుకుందాం. వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే జన్మజాతకంలో మేషరాశిలో గురుడు ఉన్నాడు, కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి ఉన్నప్పుడు వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా జరుగుతాయి. మంచి హోదా అనేది కలుగుతుంది, అభివృద్ధి చెందుతారు, బాగుంటుంది, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పిల్లల అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. టీచర్లకు మంచి కాలం అని చెప్పవచ్చు. కొన్ని పనులు జరగకపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది కలుగుతుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం చేస్తారు, మార్గనిర్దేశం అనేది చేస్తారు. ఇక జన్మజాతకంలో మేషంలో గురుడు ఉండి చంద్రుడు కర్కాటకంలో కానీ మీనంలో కానీ ఉంటే ఎలాంటి ఫలితాలు అంటే ఒంటరి జీవితాన్ని ఇష్టపడతారు. నదులు, చెరువులు, సముద్ర ప్రాంతాలకు వెళ్ళడం, వృత్తి గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తారు. వృత్తుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఈ కారణంగా సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్
అనేది చేస్తారు. ఇక కుజుడు అంటే కుజుడు జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనంలో కానీ ఉంటే ఎలా జరుగుతుంది అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఉన్న భయాలు అనేవి తొలగిపోతాయి. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తారు. డైరెక్ట్గా ఏదన్నా మాట్లాడడం చేస్తారు. ప్రమాదాలు వీరికి జరిగే అవకాశం ఉంది. సవాళ్లను అధిగమిస్తారు. చేసే వృత్తిలో పోటీ అనేది ఉంటుంది. వ్యాపారం చేసే వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. లోతైన పరిశీలన అనేది చేస్తారు. కొందరికి మంత్రతంత్రాలపై ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత బుధుడు అంటే జన్మజాతకంలో బుధుడు కర్కాటకంలో మీనంలాగానే ఉంటే, గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరిగే గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే, తమ మాట తీరుతో అందరినీ కూడా చాలా మెప్పిస్తారు. అంటే బుధుడు వాక్కారకుడు కాబట్టి మెప్పిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పోటీ పరీక్షలలో గెలుపును సాధిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తారు. సిఏ ఆడిటర్స్ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక గురువు, ఒకవేళ గురుడు ఈ రాశిలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, జన్మజాతకంలో గురుడు మీనంలో కానీ కర్కాటకంలో ఉంటే ఏం జరుగుతుందంటే, అదృష్టం అనేది కలిసి వస్తుంది. ధన సముపార్జన చేస్తారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాల ద్వారా లాభాలు అనేవి పొందుతారు. శుభకార్యాలు చేస్తారు. తల్లిదండ్రుల ద్వారా కొంత ధనం అనేది లభిస్తుంది. శుభ కార్యకలాపాలకి డబ్బులు అనేది ఖర్చు చేస్తారు. ప్రశాంతత అనేది లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అంటే తీర్థయాత్రలు చేస్తారు. గంగా, గోదావరి లాంటి పవిత్రమైన నదుల్లోకి వాటికి చేయడం, పుణ్యకార్యాలకై డబ్బులు ఖర్చు చేయడం లాంటివి కూడా చేస్తారు. తర్వాత శుక్రుడు, ఒకవేళ శుక్రుడు జలతత్వ రాశులైన కర్కాటక మీనరాశిలో ఉంటే జాతకుడికి ఉండే ఫలితాలు ఎలా ఉంటాయంటే, కుటుంబం ద్వారా ఆదాయము లభిస్తుంది. వివిధ రకాలైన ఆభరణాలు అనేవి కొనుగోలు చేస్తారు. మృదువైన వచనాల ద్వారా ఇతరులను తమ మాటలతో ఆకర్షిస్తారు. సొంత వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాల ద్వారా ఆదాయం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. తర్వాత శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, జన్మజాతకంలో శని ఈ 2 రాశులలో ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి. ఉన్నత పదవిని పొందుతారు. ఆదాయం అనేది నిదానంగా పెరుగుతుంది. స్థిరమైన ఆదాయం అనేది లభిస్తుంది. తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయ వనరులు పొందుతారు. నమ్మకస్తులైన స్నేహితులు వీళ్ళకి లభిస్తారు. వారి ద్వారా సంపాదన కానీ లాభాలు కానీ పెరుగుతాయి. ఇక రాహు 11వ స్థానంలో ఉంటాయి. అంటే గురుడు నుంచి 11వ స్థానంలో రాహు ఉంటే ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. తేలికగా ఆదాయం సంపాదిస్తారు. తేలికగా ఆదాయం సంపాదించాలనే కోరికతో ఉంటారు. సాఫ్ట్వేరు, ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇక కేతు 5వ స్థానంలో ఉండడం వల్ల సంతాన సమస్యలు ఉంటాయి, కానీ ఉపాసన బలం అనేది పెరుగుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా మంత్రతంత్రాలు, అకల్టు, ఆస్ట్రాలజీలో ఉండే వాళ్లకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ.